తిరుపతిలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. గత 5 రోజులుగా జరుగుతున్న ఈ జాతరలో నేడు మాతంగి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పురుషులు స్త్రీల వేషంలో, స్త్రీలు పురుషుల వేషంలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఈ జాతర యొక్క ప్రత్యేకత. అమ్మవారి నామస్మరణల నడుమ పొంగళ్లు పెడుతూ నైవేద్యాలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల నలుమూలల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తుండటంతో తిరుపతి నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గంగమ్మ ఆలయంలో భక్తుల సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతిలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తిరుపతి నడుబొడ్డున ఉన్నటువంటి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. రోజుకు ఒక్క వేషంతో భక్తులు అమ్మవారిని మొక్కుకుంటూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలతో ఇవాళ ఆదివారం గంగమ్మ ఆలయం అయితే కన్నా భక్తులతో మనం చూడొచ్చు. అమ్మవారి ఆలయం ఉదయం నుంచి కూడా పొంగళ్ళు పెట్టుకుంటూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే రోజుకొక వేషంతో అమ్మవారిని కొలుస్తూ తమ కోరికలు నెరవేర్చాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. మాతంగి వేషంలో భక్తులందరూ కూడా ఇక్కడ చేరుకొని తమ మొక్కుల్ని తీర్చుకుంటూ ఉంటారు. మాతంగి వేషంలో ఉన్నటువంటి భక్తులు కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి వేషం వేస్తున్నారు, ఏంటి ఇవాళ ప్రత్యేకత ఏంటి? 10 సంవత్సరాల నుంచి వేస్తున్నాను. నాకు కళ్ళు షేక్ అవుతుంది. అమ్మవారు కృపతో నాకు బాగా అయింది. దానికనే 10 సంవత్సరాల నుంచి వేస్తానే ఉన్నాను. బాగానే ఉంది. మా తిరుపతి లోపల ఇక్కడ ఉండేవాళ్ళు. ఏంటి ప్రత్యేకత ఏంటి అమ్మవారిది, ఎందుకని దానికి అనేసి వేస్తాను అంతా మనకు తెలియదు అన్న. ఎప్పటి నుంచి వేస్తున్నారు? 10 సంవత్సరాలుగా వేస్తా ఉన్నాను. ఏంటి అమ్మ? ప్రతి సంవత్సరం వేస్తుంటాం అనమాట. ఈ విధంగా ఆనవాయితీగా వేస్తుంటాము. ఏంటి ప్రత్యేకత ఏంటి ఇవాళ మాతంగి వేషము, ఎందుకని అమ్మవారిని అంతా కొలుస్తూ ఉంటారు? వేషాలు వేయటంలో ప్రత్యేకత ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి గంగమ్మ తల్లి అందరికీ మంచి చేస్తారని మన తిరుపతిలో అందరికీ నమ్మకం అనమాట. ఎక్కువ మాట్లాడలేను. చిన్నప్పటి నుంచి వేస్తుంటానండి. అమ్మవారిని మీరు కోరుకున్నారు ఏమన్నా? నెరవేరుతుందండి. ప్రతిసారి నెరవేరుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యం సరిగా లేదని మొక్కుని వేస్తుంటాము. అలాగే ఎవరికి ఏది కోరికలు కావాలన్నా అది నెరవేర్చే మహా గంగమ్మ తల్లి అనమాట. మన గంగమ్మ తల్లి, తిరుపతి గంగమ్మ తల్లి. అయితే భక్తులు చెప్తున్నారు అమ్మవారిని కోరిన వెంటనే కోరికలు నెరవేరుతాయి కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు మొక్కులు తీర్చుకున్న వెంటనే వాళ్ళు మొక్కునేటువంటి వేషాలతో అమ్మవారిని భక్తుల శ్రద్ధలతో వస్తుంటారు. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి వేషం వేస్తున్నారు, ఏంటి ప్రత్యేకత ఏంటి? సార్, నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి, అంటే సుమారుగా 5 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ వేషం వేస్తూ వస్తున్నాను. మా తాత ఈ వేషం వేసి గుడికి వస్తే అనుకున్నది నెరవేరుతుందిరా అని చెప్పేవాడు. మొదట్లో ఆయన బొగ్గు పూసేవాడు, ఆ తర్వాత నామబుకోనులు పెట్టేవాడు, పాత చీపురు చేతికిచ్చి బూతులు తిడతా తిరుపతి రోడ్ల మీద రమ్మని చెప్పేవాడు. అంటే ఆ విధంగా వచ్చేవాడిని. కానీ నేను మగవాడిని కదా, ఆడవేషం వేసుకునేవాడిని. ఇదేంద్రా ఆడవేషం వేసుకొని రోడ్లపైకి రావడం ఏంద్రా అని ఒకప్పుడు నవ్వుకున్నా నేను. కానీ ఆడవేషం వేసుకుని అమ్మవారి దగ్గరికి వచ్చి నేను మొక్కులు సమర్పించుకుంటే నేను అనుకున్నది నెరవేరింది. ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా నేను వేషం వేస్తాను. మా తాత, మా నాన్న, నేను, మా పిల్లలు అందరూ కూడా ఇదే వేషధారణ ధరించి ఆ అమ్మవారిని సేవిస్తే అనుకున్న నెరవేరుతుంది. మాకు తిరుపతి గంగమ్మ మా గ్రామ దేవత ఒకటే కాదు, మా కల్పవల్లామ ఆ కోరిన కోరికలు తీరుస్తుంది కాబట్టి మేము ఈ వేషధారణ ధరిస్తాము. ఇది ఒక ఆచారంగా వస్తుంది, ఒక సంప్రదాయం. ఇది 900 సంవత్సరాల నాటి ఒక ఆచారంగా మేము కొనసాగిస్తున్నాము. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చిల్లులుగా గంగమ్మ తల్లిని పూజిస్తూ ఉంటారు. మేము కూడా ఆ గంగమ్మ తల్లి వేషం వేసుకున్నాను. నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. కోరిన కోరికలు నెరవేరుతుందని నేను భక్తిభావంతో చెప్తున్నాను సార్. భక్తులందరూ కూడా ఏదైతే కోరుతారో అది నెరవేరుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి వేషాలు వేసి భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఉంటున్నారు. అదేవిధంగా ఈ జాతర కూడా పలు రాష్ట్రాలతో అయితే తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడ చేరుకొని తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అని తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే మంగళవారం వరకు జరిగేటువంటి జాతరలో పలు రాష్ట్రాల నుంచి ప్రజలందరూ ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. కెమెరా పర్సన్ సుబ్బుతో చరణ్ కుమార్, హెచ్ఎం టీవీ, తిరుపతి నుంచి.